Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. The first I am saying, I am the bread of life. I am the bread of life. Text is from John's Gospel, chapter 6, verse 35. యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనం. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే. I am the bread of life. So this verse invites us to stop trying to satisfy our deepest spiritual cravings with the temporary worldly achievements. మనకు ఆధ్యాత్మికంగా మనం తృప్తిపరచుకోవడానికి ఈ లోక సంబంధమైన అచీవ్మెంట్సే కానివ్వండి, ఏవి కూడా మనకు సంతృప్తి కూడా ఇవ్వవు. కాబట్టి స్టాప్ ట్రైంగ్ టు సాటిస్ఫై అవర్ డీపెస్ట్ స్పిరిచువల్ క్రేవ్స్ విత్ టెంపరరీ వరల్డ్లీ అచీవ్మెంట్స్. Instead, feast on entirely upon His presence. మన సంపూర్ణంగా ప్రభు మనకు సమకూరుస్తున్న ఆ జీవాహారం మీద ఆధారపడినప్పుడు will be satisfied completely. He is the bread, not just the bread maker. ఆయన జీవాహారైన దేవుడు ఆయన. ఈజ్ ద బ్రెడ్, ఆయనే జీవాహారం. అంతేగాని జీవాహారం తయారు చేసే వ్యక్తి కాదు యేసుక్రీస్తు ప్రభు. ఇట్ ఈస్ ఈజీ టు సీక్ జీసస్ ఓన్లీ ఫర్ వాట్ హి కెన్ డూ ఫర్ us. చాలామంది కూడా ప్రభు ద్వారా లోక సంబంధం పొందుకోవడానికి ఆయన వెతికేవారు ఎందరో ఉంటారు. 5,000 మందికి ఆహారం పంచిపెట్టిన తర్వాత వారు ప్రభుని వెతుక్కుంటూ వచ్చారు. ఎందుకనగా వారి శరీర సంబంధం ఆకలి తీర్చుకోవడానికి వచ్చారు. ప్రభు అన్నాడు, మీరు రొట్టెలు తిని భుజించడం చేతనే మీరు నన్ను వెతుకుతూ వచ్చారు అంటూ ప్రభు చెప్పిన మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. చాలామంది కూడా ప్రభు చెంతకు వస్తున్న అద్భుతముల కొరకు, బ్లెస్సింగ్స్ కొరకు వచ్చేవారు చాలామంది ఉంటారు. లోక సంబంధం వాటి శరీర సంబంధం వాటి తీర్చుకోవడానికి ప్రభు చెంతకు వచ్చేవారు మనకి ఎందరో కనిపిస్తారు. By saying I am the bread of life, it demands that we pursue a relationship with Him rather than just His provision. ఆయనిచ్చే అనుగ్రహించే వాటి కొరకు కాకుండా టు పర్స్యూ ఏ రిలేషన్షిప్ విత్ జీసస్ క్రైస్ట్. ఆయనతో వ్యక్తిగతమైన సంబంధాలు ఏర్పరచుకోవాలని ప్రభు ఆశిస్తున్నాడు. ఆయన ఆహ్వానిస్తాడు. ఐఎమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. వి షుడ్ హ్యావ్ ఏ పర్సనల్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ క్రైస్ట్. అయితే ప్రభు ఆశిస్తున్నాడు. నాట్ జస్ట్ ఫర్ ప్రొవిజన్స్, నాట్ జస్ట్ ఫర్ మీటింగ్ అవర్ ఫిజికల్ నీడ్స్. ద పవర్ ఆఫ్ కమింగ్ అండ్ బిలీవింగ్. ప్రభు నాటి వాక్య భాగంలో నా ఎద్దకు వచ్చేవాడు ఏ మాత్రం ఆకలి కొనడు. కమింగ్ అండ్ బిలీవింగ్, ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనవి. కమింగ్ రిక్వైర్స్ యాక్టివ్ సరెండర్. నా ఎద్దకు వచ్చేవాడని మనం గమనించినప్పుడు కంప్లీట్గా మనము లోపరుచుకోవాలి, సరెండర్ అయిపోవాలి. యాక్టివ్ సరెండర్. బ్రింగింగ్ యువర్ బ్రోకన్నెస్ టు క్రైస్ట్. నీ విరిగిన హృదయాన్ని ఆయన చెంతకు తీసుకురావాలి. అండ్ బిలీవింగ్ రిక్వైర్స్ an inner shift, trust that His sacrifice is the ultimate source of spiritual nourishment. ప్రభు యొక్క త్యాగం అనేది మన యొక్క స్పిరిచువల్ నరిష్మెంట్కు ఎంతగానో దోహదం చేస్తూ నమ్మి విశ్వసించడమే అతి ప్రాముఖ్యమైన విషయంగా చూస్తున్నాం.
ఈజ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్, గివ్స్ us, ఈజ్ ద సోర్స్ ఆఫ్ పవర్ అండ్ స్ట్రెంగ్త్. కాబట్టి ఆ జీవాహారాన్ని మనం భుజించినప్పుడు అన్నాడు, ఎన్నటికీ ఆకలి ఉన్నారు మీరు. ఆనాడు మోషే అరణ్యంలో వారికి మన్నాను కురిపించాడు అన్నాడు. పరలోకం దిగి వచ్చిన మన్నాను జీవాహారం నేనే అని చెప్పాడు. కాబట్టి ఆ సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభుతో అనుబంధము కలిగి ఆయన చెంతకు వచ్చి సమర్పించుకొని మన ఆధ్యాత్మికమైన ఆకలి తీర్చుకోవడానికి, ప్రభు ద్వారా సాటిస్ఫాక్షన్, సంపూర్ణమైన తృప్తిని పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడి శక్తి దయచును గాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతరం స్తోత్ర తండ్రి, జీవాహారము నేనే, పరలోకం దిగి వచ్చిన మన్నాను నేనే సెలవిచ్చారు తండ్రి. మీ స్తోత్రం. మీరు మాత్రమే సంతృప్తి పరచగలరు. ఏది కూడా ఈ లోకం ఏది కూడా ప్రభువా మా ఆధ్యాత్మికమైన ఆకలి తీర్చలేదు. కాబట్టి మీ చెంతకు వచ్చి మా జీవితాన్ని మీకు సరెండర్ చేసుకుని మా తండ్రి, మీ త్యాగాన్ని మా జీవితానికి అన్వయింప చేసుకుని ప్రభువా మేము విశ్వాసం ఉంచి ప్రభువా ఎంతో దీవెన పొందే కృపను ఇవ్వగలందుకు మీ స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.